వీక్షక సమూహమా ప్రైజ్ ద లార్డ్. రోషం గల యెహోవా నామంలో మీకు నా శుభములు. నేటి మన టాపిక్ బైబిల్లోని 3 అధ్యాయాల 34వ పుస్తకం ఎల్కోషు వాడైన నహూము రాసిన నహూము గ్రంథం. ఎల్కోషు అనేది కపెర్నహూము అని పండితుల అభిప్రాయం. నహూము అనగా ఆదరణ లేదా ఓదార్పు. కంటెంట్ అనగా 3:8-10 బట్టి ఈజిప్ట్లోని నైల్ నది వద్ద ఉన్న నోఅమోను పట్టణ పతనం 663 బీసీలోను, అషూరు రాజధాని నీనెవె పట్టణ పతనం 612 బీసీలోను జరిగినందున నహూము 663 నుంచి 612 బీసీలో ప్రవచించి ఉండవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం అషూరీయులకు మేల్కొల్పు లేదా తీర్పు, యోధా వారికి ఓదార్పుగాను ఉంది. నహూము సమకాలికులు ఇర్మియా, జఫన్యా, హబక్కూకు. యోనాకి నహూముకి మధ్య గ్యాప్ 150 సంవత్సరములు. ఇదే నీనెవె పట్టణానికి గతంలో యోనాను పంపినప్పుడు దేశమంతా మారుమనసు పొందారు, దేవుడు క్షమించారు. నహూము హెచ్చరించినప్పుడు వినలేదు గనుక సర్వనాశనం అని ప్రకటించాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాన్ మరణం నొందును కదా. గనుక యోనా పార్ట్ 1 గాను నహూము పార్ట్ 2 గాను పరిగణించవచ్చు. దీనిలో ముఖ్య వచనాలు 1:7 యెహోవా ఉత్తముడు, శ్రమలో ఆశ్రయదుర్గము. 1:14 నీవు పనికిమాలిన వాడవు గనక శాశ్వత సమాధి చేస్తానని. 1:15 సమాధాన సువర్తమానము. 3:19 నీ గాయమునకు మందు లేదు. సారాంశము 1వ అధ్యాయము నీనెవెపై దేవుని తీర్పు. 2లో జరగబోయే యుద్ధం దేవుని ఉగ్రత. 3లో నిన్ను కొట్టడానికి కారణం నువ్వు ఇతర దేశాలపై చూపిన కర్కసత్వమేనని. దీనిలో క్రీస్తు ఛాయలు. 1:15లో యెషయా 52:7లోని సమాధాన సువార్త క్రీస్తును గూర్చినదే. దీనిలో మనం గ్రహించవలసిన సత్యం, మనం మన తర్వాతి తరానికి ఆస్తిగా మహోన్నతుడైన దేవుని వాక్యమును వివరించాలి, విశ్వాస వారసత్వాన్ని అందించాలి. అప్పుడు వారు త్రోవ తప్పిపోరు. ఫ్రెండ్, అట్టి సమాధాన సువార్త నీ వద్దకు వచ్చినప్పుడు స్వీకరిస్తున్నావా? రక్షించబడతావు. లేకుంటే నీనెవె వారి వలె నీ గతి అధోగతే సుమా. నేటి ప్రశ్న, తన పేరులోనే నహూముని ముడుచుకున్న యేసయ్య పరిచర్య కేంద్రమేది? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.